అమరావతి రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చాంశమైంది. ఎందుకంటే రాజధాని అంటే ఏమిటి? అందరూ వెళ్తారు, అక్కడ పోరాటాలు చేస్తారు, అక్కడ చూస్తారు, ఎన్నెన్నో ఉంటాయి. అన్ని వర్గాల వాళ్ళు నివసిస్తూ ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, రాజకీయ పోరాటాలు ఉంటాయి, ఎన్నెన్నో రకరకాలుగా ఉంటాయి. కానీ మొన్న జరిగినటువంటి దాడి ఒకటి మాత్రం నిజంగానే చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనలో రాజధాని ప్రాంతం నిజంగా అందరిదేనా, ప్రజలదేనా, లేకపోతే కొంతమంది అధీనంలో ఉన్నటువంటి ప్రాంతమా అనే ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. చర్చ నడుస్తుంది. రాజధాని ప్రాంతంలోకి ఎవరైనా వెళ్ళే హక్కు ఉందా అన్న క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతున్నాయి. లేకపోతే ఒక వర్గం అనుమతిస్తేనే వెళ్ళాలా, లేకపోతే అమరావతి రాజధాని ప్రాంతానికి పాస్పోర్ట్ ఏమైనా సరే చూపించాలా? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోనే ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉన్నప్పుడు పలానా వాడు రాకూడదు ఈ ప్రాంతంలోకి, వారికి అనుమతి లేదు అనే పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏ రాజకీయ నాయకులు వెళ్ళి అక్కడికి వెళ్ళి పోరాటాలు చేయకూడదా? అక్కడ జరిగే అవినీతిని ప్రశ్నించకూడదా? అక్కడ రైతులు నష్టపోతుంటే వాళ్ళు వెళ్ళి పరామర్శించకూడదా? ఎందుకు వెళ్ళకూడదు? అసలు ప్రజలందరి పన్నులతో నిర్మించాల్సిన రాజధానిలో కొంతమందికే ప్రవేశం ఉంటే దాన్ని నిజమైన ప్రజా రాజధానిగా ఎలా పరిగణించాలనే ప్రశ్న కూడా వినబడుతున్నాయి గట్టిగా. ఇదే సమయంలో రాజధాని భూసేకరణ అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పటికే సుమారు 50,000 ఎకరాల భూమి తీసుకున్నప్పటికీ అది మున్సిపాలిటీ స్థాయికే సరిపోతుంది. ప్రపంచ స్థాయి రాజధాని కోసం మరో 50,000 ఎకరాలు అవసరమని వేసి కూటమి ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో రైతుల్లో కూడా ఒక ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే దాదాపు 12 ఏళ్లుగా భూమినిచ్చేటువంటి రైతుల్లో చాలామంది తమకు రావాల్సిన ఉంటే, అభివృద్ధి చేసి ఉంటే ఫ్లాట్లు పూర్తిగా అందకపోవడంతో వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు కూడా గురవుతున్నారు, ఎదుర్కొంటున్నారు. ప్లాట్లు విక్రయించలేక, పిల్లల చదువులు చదివించలేక, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక, కుటుంబ అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతున్నారని రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆవేదనను పరిష్కరించాల్సిందంటే బాధ్యత ఎవరి మీద ఉంది? కూటమి ప్రభుత్వం మీద కదా ఉంది, ప్రభుత్వాల మీద కూడా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో రాజధాని రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తమ సమస్యలను వివరించారు. తర్వాత రైతులకు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఆర్డీఏ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు న్యాయపరమైన సహాయం కూడా అందిస్తామని హామీ ఇవ్వడం, రైతుల ఆహ్వానం మేరకే ఆ కమిటీ రాజధాని ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో రాజధాని ప్రాంతానికి మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు అని ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం రాజకీయంగా ఒక పెద్ద చర్చాంశమైంది. ఇది సమంజసమేనా? రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్ళేటువంటి ప్రతిపక్ష నాయకుల పర్యటన తప్పుగా చిత్రీకరిస్తున్నారే, ఇది సమంజసమేనా? వాళ్ళ మీద రాళ్లతో, కోడిగుడ్లతో దాడులు చేశారే, ఇది కరెక్టేనా? మరోవైపు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో ఒకే ప్రాంతంలో అభివృద్ధి నిర్మించడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద భారంగా మారుతుందని భావించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రతిపాదించింది. ఆ ఆలోచనలకు గత ఎన్నికల్లో గణనీయమైన 40% ఓట్ల మద్దతు కూడా లభించిందని ఆ పార్టీ నాయకులతో కూడా గుర్తు చేసుకుంటున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన లక్షలాది మంది ప్రజలకు రాజధాని ప్రాంతంలోకి వెళ్ళే హక్కు లేదా? ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చారనే కారణంతోనే ప్రజల ప్రవేశాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడితే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? రాష్ట్ర ప్రజలందరి పన్నులతో నిర్మించాల్సిన రాజధాని ఒక వర్గానికే పరిమితమైతే దాన్ని ప్రజల రాజధానిగా ఎలా చెప్పగలమనే ప్రశ్నలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినబడుతున్నాయి. ఇది ఎంతవరకు సమంజసమైంది ఒకసారి కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడడం సమంజసమేనా? రాజధాని ప్రాంతంలోకి మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు అనేసి మాట్లాడడం కరెక్టేనా? ఒకసారి ఇటువంటి వాటినంతా కూడా ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు వైసీపీ నాయకులు వెళ్తే పరిస్థితి ఎలా ఉందంటే రేపు ఇంకొకరు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంటే అక్కడికి వెళ్తే రాళ్ళతో, కోడిగుడ్లతో దాడులు చేస్తారా?